కళ్ళు తెరిచి అక్కడ గుడితో వేలాది మంది వివేకానందుల్ని మీరు సృష్టించగలరు, కానీ మీ వంటి తల్లి మీరొక్కరే అమ్మా. రామకృష్ణ చెప్పారు, నేను అదే మాట. వేరు కాదు కదా, వారు శివుడు శక్తి లాగా, శారదాదేవి రామకృష్ణుడు వేరు కాదు. సో అంత వినయంతో స్వామిజీ పూజించారు. అందుకే వేలూరు పట్టణంలో శారదామాత సమాజ మందిరం ఉంది. జీవితంలో ఒక్కసారైనా 2 ప్లేసులు చూడండి, సరేనా? సో అమ్మవారు శారదాదేవి రామకృష్ణులు ఎంత సింపుల్గా ఉన్నారు కదా, బట్ వారి అంతరంగంలో అపారమైన శక్తి, అపారమైన దయ, అపారమైన కరుణ, అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందన్నమాట. కాబట్టి సింపుల్గా ఉంటే మనం ఎవరిని చిన్న చూపు చూడకూడదు, తక్కువగా భావించకూడదు. చెప్పాను, అక్కడికి వచ్చాను కదా, అబ్దుల్ కలాం గారు అక్కడ బ్యాండ్ వాయిస్తారు కదా, అవి ఏమంటారు, స్వాగత వాద్యాలు, వారి దగ్గర స్ట్రైట్గా వెళ్ళిపోయారు. రాష్ట్రపతి వివిఐపి ఆయన కోసం అంతా ఏర్పాటు చేసి ఆయన స్ట్రైట్గా చిన్న పిల్లవాడే, ఎందరో మహానుభావులు వాయిస్తారా, ఆయన చాలా ఇష్టము సంగీతం అంటే, తెలుసు కదా మీకు. ఆయన లైఫ్ కూడా చదవండి, వినండి, చూడండి, అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గ్రేట్ ఫ్యాన్, డివోటీ. అమ్మవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి వారు మహాసమాధి చెందిన తర్వాత ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై ఆర్ మధురై ఆల్ ద వే హీ కేమ్ టు పే ట్రిబ్యూట్స్. సో సంగీతం చాలా ప్రియుడు ఆయన. కాబట్టి ఆ నాదస్వరం వాయిస్తారు కదా, పాటలు క్లాసికల్ వాయిస్తారు వాడు. అక్కడ స్ట్రైట్గా చిన్న పిల్లవాడు ఎందరో మహానుభావులు ప్లీజ్ అంటాడు. ఆయన ఆడవచ్చు కదా, అర్థమవుతుందా? ఏమేమో చెప్తాడు ఈ సామి, అర్థమవుతుందా?